నార్మలైజేషన్ ని ఒక గేమ్ లో ఇమాజిన్ చేసుకుందాం. గేమ్స్ అన్నాక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, అలానే నార్మలైజేషన్ టైప్స్ కూడా మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఫస్ట్ 1NF. 1NF అంటే ఫస్ట్ నార్మల్ ఫామ్. ఫస్ట్ నార్మల్ ఫామ్ ఏం చెప్తుంది అంటే ఒక సెల్ లో ఒక వాల్యూ మాత్రమే ఉండాలి. అంటే ఒక బాక్స్ లో ఒక ఐటమ్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఒక స్టూడెంట్ టేబుల్ ఉంది అనుకుందాం. ఆ స్టూడెంట్ కి 2 ఫోన్ నెంబర్లు ఉన్నప్పుడు 2 ఫోన్ నెంబర్లు 2 ఎంట్రీస్ లో ఉండాలి, ఒకే ఎంట్రీలో ఉండకూడదు. ఇప్పుడు 2NF. 2NF అంటే మనకి సెకండ్ నార్మల్ ఫామ్. సెకండ్ నార్మల్ ఫామ్ ఏం చెప్తుంది అంటే కరెక్ట్ ఐటమ్స్ కరెక్ట్ బ్యాగ్ లో ఉండాలి. అంటే ఇక్కడ డేటా అనేది మొత్తం కూడా ప్రైమరీ కీ మీద డిపెండ్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ కోర్స్ ఫీజ్ అనేది కోర్స్ టేబుల్ లో మాత్రమే ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 3NF. 3NF అంటే థర్డ్ నార్మల్ ఫామ్. ఈ థర్డ్ నార్మల్ ఫామ్ ఏం చెప్తుంది అంటే అన్నెసెసరీ డేటాని రిమూవ్ చేయాలి. అంటే మనకి ఇండైరెక్ట్ డిపెండెన్సీ ఉండకూడదు. స్టూడెంట్ టేబుల్లో స్టేట్ ఉండకూడదు. స్టేట్ వచ్చేసి సిటీ టేబుల్లో మాత్రమే ఉండాలి. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ రూల్స్ అండ్ నార్మల్ ఫార్మ్స్. మనకి ఈ రూల్స్ ఫాలో అయితే చాలు, డేటా అనేది క్లీన్ గా, నీట్ గా, ఎఫిషియెంట్ గా ఉంటది. అలాగే ఫాస్ట్ గా కూడా ఉంటది. నెక్స్ట్ వీడియోలో మనం ఇండెక్సింగ్ అంటే ఏంటి, అది ఎందుకు యూజ్ చేస్తామో చూద్దాం.